చెట్టుతో మాట్లాడిన బాబా ఒక వినూత్న మమత కథ. ఒకరోజు సాయిబాబా దర్గా వెనుక ఉన్న పెద్ద నిమ్మ చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆయనే సాధారణంగా మాట్లాడే వారు కాకపోయినా ఆ రోజు నిశ్శబ్దంగా ఉన్న ఆ చెట్టిని చూసి మెల్లిగా మాట్లాడారు. ఓ నన్ను రోజూ నీడన కూర్చోబెట్టే నా చెట్టు రాముడా, నీవు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావ్, నీకు చల్లటి నీళ్లు పోయాలా? ఆ మాటలు విన్న అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. చెట్టుతో మాట్లాడుతున్న బాబా అన్నంతలోనే మబ్బులు ఆవరించాయి. ఆ చెట్టు మీద చిన్న జల్లులు మొదలయ్యాయి. వడిగా వర్షం కాదు, ఒక్క చెట్టు మీద మాత్రమే చినుకులు పడుతున్నట్టు ఉంది. బాబా నవ్వుతూ, ఇప్పుడు బాగుంది కదా, నీకు చెంపపై చల్లని గాలిలా తాకిన జలధారలు. నీకు నా ప్రేమ ఇదే అని అన్నారు. ఈ మాటలు విని కొందరు నవ్వారు, మరికొందరు మౌనంగా ఉన్నారు. కాని కొందరు దగ్గరకు వచ్చి బాబాను అడిగారు, బాబా, చెట్టుతో మీరు మాట్లాడారా నిజంగా? అప్పుడు బాబా ముచ్చటగా నవ్వుతూ అన్నారు, ఈ ప్రకృతి అంతా నాతోనే మాట్లాడుతుంది. మీరు ప్రేమతో చూశాక అది కూడా మీతో మాట్లాడుతుంది. జీవం లేనట్టు కనిపించినది ప్రేమతో జీవంతో నిండిపోతుంది. అంతే. అక్కడి భక్తుల హృదయాలు ఆలకించాయి. చెట్టుకు కూడా బాబాతో సంబంధం ఉందని తెలుసుకున్నారు. ఆ చెట్టు ముందు దండం పెట్టారు. ప్రేమ అర్థం చేసుకున్న ఆ రోజు షిరిడీలో చిన్న పండుగలాంటిదైపోయింది.